బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం జరిగింది. మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న నవదీప్ అనే విద్యార్థిని అదే కళాశాల డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తున్న బాల అనే వ్యక్తి దాడి చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. చేతితో కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బలతో ఇంటికి వెళ్లిన తమ కుమారుడిని చూసి కన్నీరు మున్నీరయ్యామని, ఆ తర్వాత స్థానిక ఏరియా హాస్పిటల్కి తరలించామని చెబుతున్నారు. బాపట్లలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. ఇటు ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే ఒక విద్యార్థిని ఒక మాస్టర్ కొట్టిన విజువల్స్ మనం అయితే చూస్తున్నాము. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుందనే విధంగా చెప్పుకోవచ్చు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి బొన్నిగాల నవదీప్ కుమార్ పైన ఆ కళాశాలకు సంబంధించినటువంటి డ్రాయింగ్ మాస్టర్ విచక్షణ రహితంగా కర్రలతో కొట్టడంతో తీవ్రమైనటువంటి గాయాలు అయితే నవదీప్ అవ్వడం జరిగింది. ఆ దెబ్బలతో నవదీప్ ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో తండ్రి గమనించి వెంటనే ఆయన్ని ఆ వైద్య పరీక్షల కోసం ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ సంఘటన చూస్తే మొన్నటి వరకు 10th క్లాస్ పిల్లలకు సంబంధించినటువంటి అంశంలో పాఠశాలల్లో ఉండేటటువంటి మాస్టర్లు దాడులు చేయడం కానీ పిల్లల పైన విచక్షణ రహితంగా కొట్టడం కూడా గమనించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదటిసారిగా పాలిటెక్నిక్ కళాశాల అంటే పాలిటెక్నిక్ సంబంధించి అంటే కొంత ఏజ్డ్ గా ఉండేటటువంటి పిల్లలు ఉంటారు, వారిపైన మాస్టర్లు కూడా కొట్టేటటువంటి సిచ్యువేషన్లు ఉండవు. అలాంటి సిచ్యువేషన్ ఉండేటటువంటి కళాశాలలోనే ఒక మాస్టర్ పిల్లాడి పైన ఈ విధంగా విచక్షణ రహితంగా కూడా కర్రలతో కొట్టడం అనే దానిని తీవ్రంగా అయితే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎవరైతే ఆ కళాశాలకు సంబంధించినటువంటి మాస్టర్ బాలాజీ ఎవరైతే ఉన్నారో దానిపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం పైన కళాశాల యాజమాన్యం అయితే ప్రస్తుతం ఎటువంటి ప్రకటన కానీ వాళ్ళు ఎటువంటిది అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం విద్యార్థికి మాత్రం వైద్యం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి గాయాలతో విద్యార్థి అయితే ఇంటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కళాశాలకి వెళ్ళేటటువంటి విద్యార్థిపై ఇటువంటి విధంగా దాడులు చేయడం ఏంటి అనే విధంగా మాత్రం వాళ్ళందరూ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ అయితే సాయి, మనం ఒకసారి ఇటు పాలిటెక్నిక్ కాలేజ్ యాజమాన్యం ఏమైనా మాట్లాడడం జరిగిందా? బయటకు వచ్చి ప్రిన్సిపల్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, లేకపోతే ఆ టీచర్ ఇంతకు ముందు కూడా ఇట్లాంటి ఘాతకాలకు ఏమైనా పాల్పడడం జరిగిందా? దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించి యాజమాన్యం అయితే ఎటువంటి స్పందన అయితే లేదనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే కళాశాలకు సంబంధించినటువంటి అంశంలో మనం విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయగా గతంలో కూడా ఈ మాస్టర్ ఇదే విధంగా విద్యార్థులతో కొంత దురుసుగా వ్యవహరిస్తున్నారు అనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళాశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంత ఏజ్డ్ పర్సన్లు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళకి కొంత మాటలతో కూడా చెప్పాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన మాత్రం డ్రాయింగ్ మాస్టర్ మాత్రం కొంత విచక్షణ రహితంగానే పిల్లలతో ఉంటున్నారనే విధంగా కూడా కళాశాలకు సంబంధించిన అయితే విద్యార్థులు అయితే చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలు అనేటప్పటికీ కొంత విద్యకు సంబంధించినటువంటి అంశంలో ప్రెస్టేజ్ ఇష్యూగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ కళాశాల యాజమాన్యం అయితే స్పందించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదనే విధంగా చెప్పొచ్చు. చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. కానీ ఏమైనా మా మెసేజ్ చెప్పడం వల్ల మీ పిల్లోడి పరిస్థితి ఎలా ఉంది? మా పిల్లల పరిస్థితి అయితే